అంటే వాళ్ళెవరికి కూడా ఏ సాయం అందలేదు, ఏదో కొంతమందికి తూతు మంత్రంగా ఇచ్చారు. అసలు వీళ్ళు అనుభవించిన దాంట్లో పొందిన దాంట్లో వాళ్ళది ఎంత, అసలు వాళ్ళది ఎంత. కాబట్టి తెలంగాణ ఏదైతే మనం ఈ రాష్ట్రంలో సుసంపన్నమైనటువంటి పాలన రావాలి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలి, విద్యారంగంలో సమూలమైన మార్పు రావాలి, వైద్య రంగంలో సమూలమైన మార్పులు రావాలి, ఉపాధి రంగంలో ఒక రక్షణతో కూడినటువంటి ఉపాధి రంగం ఏర్పాటు జరగాలి, ఈ సంపద మొత్తం కాపాడబడాలి, సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడిన పాలన ఎప్పుడైతే వస్తుందో 100% వద్దు, ఎవడు అడుగుతలేడు, కొంతమ్మ కోరికలు ఎవడు కోరతలేడు, వాళ్ళు కోరేదల్లా, ప్రజలు కోరేదల్లా కూడా కనీసం కొంత మార్పు రానియండి. 14 ముందు ఉన్నటువంటి స్కూళ్ళు ఇప్పుడు లేవు, 14 ముందు ఉన్నటువంటి టీచర్లు ఇప్పుడు ఆ సంఖ్య లేదు, 14 ముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇప్పుడు లేదు. అంటే మనము తిరోగమనంలో ఉన్నామా, పురోగమనంలో ఉన్నామా? మరి మిగతా విషయాలన్నీ బాగానే డెవలప్ జరిగినాయి కన్నా. ఏంటి చెప్పండి, ఒక్కటి చెప్పండి. మనకి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు కరెంటు మంచిగానే అందుతున్నది, హైదరాబాద్లో డెవలప్మెంట్ జరిగింది. అప్పుడు 1-2 లక్షలకు పోయే భూమి ఇప్పుడు 20-30 లక్షలకు పోతుంది. ఇవి నిజంగా జరిగినాయి కదా, ఇవి నిజంగా కళ్ళకు కనిపిస్తున్నాయి కదా. మరి అంటే అప్పు చేసి పప్పు కూడి పెట్టడం గొప్పతనమా? ఇప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎవరు అప్పులు ప్రస్తావించినా కూడా అప్పుల కంటే ఎక్కువ మేము ఆస్తులు సృష్టించినామని చెప్తున్నారు వాళ్ళు. కొన్ని చెప్పమన్నాడు, చూద్దాం. ఓ 10 చెప్పమనండి వరుసగా. ఒక 10 వరుసగా చెప్తే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలకి నమస్కరించి పాదాలు గడిగి నెత్తి మీద పోసుకుంటాం. చెప్పమని చూద్దాం. నిజంగా జరగలేదంటే మీరు చెప్పండి. సరే నేనంటే నా అబద్ధాలు చెప్తున్నానో, మోసం చేస్తున్నానో, వీక్షకులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని ఒకవేళ మీరు అనుకుంటే మీరు చెప్పండి. కాళేశ్వరం ద్వారా, నేను అది ఇంతకుముందు కూడా అడిగిన, కాళేశ్వరం ద్వారా ఎన్ని వేల ఎకరాలకి నువ్వు అదనపు ఆయకట్టు ఇచ్చినావు, ఎన్ని వేల ఎకరాలకి అదనంగా ఆయకట్టు స్థిరీకరణ చేసినావు చెప్పు. నువ్వు 6,71,000 రూపాయల అప్పు చేసినటువంటి ఈ 9.5 సంవత్సరాల పాలనలో అసలు అబద్ధం చేసిందే 3,70,000 అంటున్నారు. మిగతా అన్ని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్టు అర్థం ఏంటిది? ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్టు అర్థం ఏంటిది? అది అప్పు కాదా? ప్రభుత్వం అప్పు కాదా? రేపు ఎవడు కట్టాలా? ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా ఒక చిట్టీలు చెప్తారు, నేను గ్యారంటీ ఇస్తా, మీరు డిఫాల్టర్ అవుతారు, ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? అంతే కదా. అంటే అర్థం ఏంటిది? ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడం అంటే రేపు కార్పొరేషన్ ఏమైనా కట్టలేని పరిస్థితి ఉంటే, మనం చూస్తున్నాం కదా, ఏ కార్పొరేషన్ కట్టగలుగుతుంది చెప్పండి? ఆర్టీసీ కట్టగలుగుతుందా? విద్యుత్ కార్పొరేషన్ మన జెన్కో, ట్రాన్స్కో కట్టగలుగుతుందా? లేకపోతే కాళేశ్వరం పేరుతోటి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కట్టగలుగుతుందా? ఏ ఒక్క కార్పొరేషన్ అయినా, వీళ్ళు అప్పులు తెచ్చినా ఒక్క కార్పొరేషన్ అయినా మిగులు ఆదాయంలో ఉన్నదా? అరే ఇంతెందుకు, వాళ్ళు 80,000 ఏదైతే కోట్ల అప్పు ఉంది ట్రాన్స్కో జెన్కో ద్వారా అంటున్నారో, ట్రాన్స్కో ద్వారా అంటున్నారో, అది వాస్తవం చెప్పు. 97,000 కోట్ల ఏదైతే కాళేశ్వరానికి అప్పు అంటున్నారు కదా, అది అవాస్తవం చెప్పు. ఇప్పుడు ఇది ఆర్బీఐ ద్వారా, కాగు ద్వారా ఇచ్చబడిన లెక్కలవి. ఇవాళ ఏదో సింహాద్రో, ఇన్నయనో, లేకపోతే టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ తవ్వి తీసుకొచ్చింది కాదు ఇది. కాగు నివేదిక కూడా తప్ప, ఆర్బీఐ చెప్పేది కూడా తప్ప, నీతి ఆయోగ్ చెప్పేది కూడా తప్పేనా? మిషన్ కాకతీయ ద్వారా ఏమైంది? మిషన్ భగీరథ ఏమైంది? మనం చూస్తలేమా? ఎన్ని ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి, ఎవడు తాగుతాడు, ఎవడు తాగుతలేడు, ఏం జరుగుతుందని. అంటే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కూడా, యావత్ తెలంగాణలో ఎక్కడ కూడా ఏ రకంగా కూడా అభివృద్ధి జరగలేదంటారా? సరే, మీరు చెప్పిన కొన్నిటిని ఇది తప్పు అని అంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది నీ పెన్షన్లు కాదు, నీ 8 రకాల స్కీములు, 1,18,00,000 మందికి నెలవారీగా 2,000, 3,000, 4,000 ఈ డబ్బులు కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజలు ఎప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు చెయ్యి జాపి బతకాలని, దెయ్యాన్ని బతకరు. ఇప్పుడు సపోజ్ పెళ్ళైనటువంటి 20 ఏళ్ళు నిండినటువంటి
వాళ్ళు భర్తను కోల్పోతే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నావు, నెలకు 2,000 3,000 ఏదో ఇస్తున్నావు. వాళ్ళకి కావాల్సింది నెలకు 2-3 వేల పెన్షనా, లేకపోతే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ చేతులతోటి వాళ్ళ శరీరంతో వాళ్ళ మెదడుతోటి పని చేసుకోగలిగేటువంటి చేయూతన ఏది కావాలి వాళ్ళకి? సింపుల్ అన్న. ఇప్పుడు బీడియాకు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? బీడియాకు ఉత్పత్తి అయ్యేది అటవీ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాలు ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఉత్పత్తి అయినటువంటి బీడియాకుని బీడీలు ఎక్కడ చేస్తున్నారు? పట్టణ ప్రాంతాల్లో చేస్తున్నారు. నీకు అక్కడనే ఎక్కడైతే బీడియాకు ఉత్పత్తి అవుతుందో అక్కడనే బీడీలు తయారు చేయడానికి ఉత్పత్తులు వాళ్ళని భాగస్వామ్యం చేస్తే ఆ ప్రాంతాల అభివృద్ధి ఉపాధి జరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది కదా. ఎవరికి కావాలా నీ దిక్కుమాలిన పెన్షన్లు? నీ 2,000 3,000 4,000 నీ ఓట్ల గారడి కోసం నువ్వేదో నీ ఇంట్లోంచి వచ్చినట్టు నీ ఫోటోలు పెట్టుకొని నీ దిక్కుమాలిన ఏదో బుక్కులు ఇచ్చి ఎవరికి కావాలా? నీతో అరే వాడి ప్రసవ వేదన గురై ప్రసవించిన తల్లి కాడ కేసీఆర్ కిట్టట ఎవరు అర్థం ఉన్నదా? అరే నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే వాడు ఎక్కడ చూసినా వీళ్ళ ఫోటోలు, వీళ్ళ ఏమో మీ ముఖాలు చూడాలంటేనే అరే మీ ఇళ్ళలో పెట్టుకొని మీ ఫోటోలు ఎవరికి కావాలా? మా ఉద్యమ త్యాగాలకి గుర్తులేమో గుర్తించరు, ఆ గుర్తుగా ఉండే చిన్న సర్టిఫికెట్ ఏమంటే ఇయ్యరు. ఇవాళ వేలాది మంది ఉద్యమకారులు అయ్యా నాయన మేము ఉద్యమంలో పాల్గొన్నట్టు మాకు ఒక గుర్తింపు కార్డు ఇవి. ఓ 10th పాస్ అయితే, ఇంటర్మీడియట్ పాస్ అయితే, డిగ్రీలు పాస్ అయితే, పీజీలు పాస్ అయితే, డాక్టరేట్ పట్టా వస్తే ఒక పట్టా ఇస్తారు. అరే అట్టనే మేము ఉద్యమంలో పాల్గొన్నట్టు మాకు ఒక పత్రం ఇవ్వండి అంటే ఇప్పటివరకు ఇవ్వలే. ₹2 అయితే దాని విలువ. ₹2 విలువ కలిగినటువంటి ఒక ఉద్యమకాన్ని గుర్తింపు ఇచ్చేటువంటి పత్రం ఇవ్వడానికి చేతగాలే. మీకేమో రాజభోగాలు కావాలన్నా? ఫామ్ హౌస్లలో ఉండి పరిపాలన చేస్తారా? ఒకడు జన్వాల్లో ఉంటాడు, ఒకడు ఎర్రవెల్లో ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ పాలకులకు కూడా మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పాలకులకు కూడా చెప్తున్నాం, మీరు గత పాలకులు చేసినటువంటి తప్పిదాలు మీకు చేస్తే వాళ్ళకన్నా 9.5 ఏళ్ళు పట్టింది కానీ మీకు అంత కాలం కూడా పట్టదు. ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటారు అన్న మీరు జనాలకు, ఈ తెలంగాణ ప్రజలకు? 2023లో ఏదైతే గత ప్రభుత్వం మనకు వద్దనుకున్న ప్రభుత్వం మార్పు తీసుకురావాలనుకుంది, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండడానికి ప్రజలుగా, బుద్ధిజీవులుగా, జర్నలిస్టులుగా, లాయర్లుగా, ప్రొఫెసర్లుగా అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళం మనందరం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఉద్దేశాలతోటైతే, ఆశయాలతోటైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ వీరుల శూరుల త్యాగాలు మనం ఫలించాలంటే తప్పనిసరిగా మనం కూడా గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ కోసం అనేక రకాల త్యాగాలు చేసినటువంటి వాళ్ళ యొక్క ఆశలు, కోరికలు, ఆశయాలు నెరవేరాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన అని ఏదైతే పేరు పెట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నారో అది నిజంగా వాస్తవ రూపంలో, ఆచరణ రూపంలో ఉండడానికి ప్రజలు, బుద్ధిజీవులు, జర్నలిస్టులు, లాయర్లు, ప్రొఫెసర్లు, సమస్త ప్రజానీకం ఈ ప్రభుత్వం ప్రజాపాలన అందించడానికి మనం వాళ్ళ మీద అవసరమైనప్పుడు ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు అనేక రూపాల్లో వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ గత పాలనకి భిన్నమైనటువంటి పాలన అందించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తింపజేస్తూ పాలకుల మార్పిడి కాదు పరిపాలన మార్పు తీసుకురావాలనే విషయాన్ని మనం తెలియజేస్తూ ప్రజలుగా మనందరం మన బాధ్యతని నిర్వర్తించినప్పుడే మనం కోరుకున్న తెలంగాణ, మనం కోరుకున్న రాష్ట్ర సాధన ఏదైతే ఆవిష్కరింపబడుతుంది. కాబట్టి అందుకోసం ప్రజలందరం ఆ వైపు ఆలోచిద్దాం, ఆ వైపు మనం నిరంతరం ప్రయాణం చేద్దామని చేయడానికి మనందరం ఐక్యంగా ఉందాం. పార్టీల పేరుతోటి, జెండాల పేరుతోటి, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి సమూహాల పేరుతోటి వేరు కాకుండా ఎన్నికలప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్రజాపాలన కావాలనుకుంటున్నాం కాబట్టి ఆ ప్రజాపాలన తెలంగాణ అభివృద్ధి అని కోరుకుంటున్నాం కాబట్టి అదే ప్రజల అభివృద్ధి వైపు పయనించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మనందరం ఐక్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దామని నేను
ఒక తెలంగాణ బిడ్డగా నేను 2 చేతులు జోడించి 4 కోట్ల తెలంగాణ ప్రజలని వేడుకుంటున్నా.